హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది పనసకాయ తొండలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎక్కువ అది కొంచెమే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా రోజులు అవుతుంది చేసి అని ఇప్పుడు చేద్దాం. సీజన్ కూడా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇది మనకి సీజన్లోనే దొరుకుతుంది, అన్ సీజన్లో దొరకదు కాబట్టి చేద్దామని చెప్పేసి తెప్పించారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీనికి ఏంటంటే కావాల్సిన ఐటమ్స్ నెయ్యి, షుగరు కావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది పనసకాయ అన్నమాట. ముక్కలు రెడీ పెట్టేసారనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూపిస్తాను చూడండి. ఈ పనసకాయ ముక్కలు అనమాట. ఈ విధంగా ముక్కలు కట్టేస్తారనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది నెయ్యి అనమాట, జీడిపప్పు, షుగర్ అన్నమాట. అంటే ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది షుగరు ఒక చిన్న గిన్నెట్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది తక్కువే తీసుకున్నాను అనమాట. ఇది మిక్సీ పట్టేసి వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అన్నీ కలిసి మిక్సీ పట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే జీడిపప్పు వేపడానికి నెయ్యి వేసాను అనమాట. పొయ్యి ఆన్ చేసి చూడండి. పనసకాయ అల్వాక్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు వేపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి సరిపడా. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అచ్చంగా ఇది నెయ్యి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పనసకాయ తొనలది ఇది మిక్సీ పట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని ఇల్లుట్లో నెయ్యిలో వేసుకుంటాక ఇలా వేస్తాను. ఇది ఇలా పచ్చివాసన పోయేంతవరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ ఇది పచ్చి వాసన పోయేంతవరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో షుగర్ కూడా వేసుకుంటున్నాను అనమాట. నేను చూపించాను కదా, అంటే మిక్సీ పట్టలేదు నేను, మాకు డైరెక్ట్ వేసేస్తున్నాను అన్నమాట. ఇది బాగా ఉడికింది కదా, కలర్ ఇందాక దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చింది అనమాట. అదంతా కూడా నెయ్యి అనమాట ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్గా అయిపోయిందన్నమాట. గిన్నె పెట్టేస్తాను అనమాట. జీడిపప్పు పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అమ్మతో పెట్టేస్తున్నాను జీడిపప్పు. అంటే ఎక్కువ తొనలు తీసుకోలేదు ఫ్రెండ్స్. నేను కొంచెమే తీసుకున్నా. ఒక 6 తొనలే తీసుకున్న, పెద్ద సైజు అనమాట. తీసుకుని చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే సీజన్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి గబగబా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే పనస తొనలు తీసుకొని బాగా పండిన తొనలు అనమాట. షుగర్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది కాబట్టి. దానికి చిన్న గిన్నెడు షుగర్ తీసుకుని జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ను, నెయ్యి, షుగరు, ఇదేమో నేతిలో ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయేంతవరకు, ఉడికేంతవరకు కూడా తిప్పుతూ ఉడికించాలన్నమాట ఫ్రెండ్స్. ఈ గ్రేవీని అనమాట, పనస గ్రేవీని అనమాట.
అదంతా కుక్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో పోస్తాను మా ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.